అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే అండి, మాకు మేము 120 కేజీలు ఉన్నాం, 130 కేజీలు ఉన్నాం, 100 పైన ఉన్నాం, బరువు తగ్గాలి. సో మాకు క్రియాటిన్ 1.5 1.6 ఉంది. మేము కీటో డైట్ మన తెలుగు రాష్ట్రాల్లో దాన్ని కమర్షియలైజ్ చేసిన వేరబాచిన డైట్ అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ ఫ్యాట్ డైట్ ని ప్రొపగేట్ చేశారు. సో కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్లు, క్రియాటిన్ 1.5 కన్నా ఎక్కువ ఉన్న పేషెంట్లు ఈ కీటో డైట్ పాటించొచ్చా బరువు తగ్గడానికి లేదా, లేకపోతే కీటో డైట్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుందా లేదా అనే దానికి ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఎప్పుడైతే క్రియాటిన్ 1.5 కన్నా ఎక్కువ ఉందో, ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉందో, ఆ పేషెంట్స్ పొరపాటును కూడా కీటో డైట్ చేయకూడదు. కీటో డైట్ చేయటం వల్ల బాడీలో యాసిడ్ ప్రమాణం పెరిగి, యాసిడ్ లోడ్ పెరిగి, తర్వాత యూరిక్ యాసిడ్ పెరిగి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవటం, మళ్ళీ ప్రోటీన్ వల్ల హై ప్రోటీన్ వల్ల లోడ్ పెరిగి కిడ్నీ మీద గొట్టాల మీద ఎఫెక్ట్ చూపించి ట్యూబులర్ ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ కలెక్ట్ చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్ గా, అంటే ఇంకా ఫాస్ట్ గా కిడ్నీ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ కీటో డైట్ చేస్తే కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యి తొందరగా డయాలసిస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 1.6 1.7 ఉన్న పేషెంట్స్ 7 సంవత్సరాలు డయాలసిస్ అవసరం లేకుండా ఉండొచ్చు. అలాంటి పేషెంట్లు సంవత్సరంన్నర 6 నెలల్లో డయాలసిస్కి వచ్చేస్తారు. సో కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్లు, క్రియాటిన్ ఎక్కువ ఉన్న పేషెంట్లు కీటో డైట్ చేయకూడదు. అసలు ఈ కీటో డైట్ అంటే ఏంటి? కీటో డైట్ అంటే ఏం లేదండి, మన బాడీ నార్మల్ గా మనం తినే అన్నం అంటే కార్బోహైడ్రేట్స్ ని వాడుకొని బతకడానికి, మనకి కావాల్సిన జీవన ప్రక్రియ కొనసాగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ కీటో డైట్ లో ఏం చేస్తారంటే, ఫ్యాట్ ని మనం తినే అన్నం బదులు నూనెలు, తర్వాత బటర్, చీజ్ ఇలాంటి ఎక్కువ మోతాదుల్లో తీసుకొని ఈ ఫ్యాట్ ని ఉపయోగించుకొని దాన్ని బర్న్ చేసి బాడీకి అలవాటు చేయడం అనమాట. దాంతోపాటు ప్రోటీన్ 1 గ్రామ్ టు 1.5 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ ని సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే హై ఫ్యాట్, మీడియం టు హై ప్రోటీన్ అండ్ వెరీ లో కార్బ్ లెస్ దాన్ 5 మిలీగ్రామ్స్ చేస్తారు. ఈ కీటో డైట్ తో ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరు కూడా ఈ కీటోసిస్ ని బాడీని ఈ ఫ్యాట్ బేస్డ్ డైట్ మీద 2 సంవత్సరాల కన్నా ఉండదు. ఈ కీటో డైట్ ఎవరికంటే అంటే షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి, హై బరువు ఉన్న వాళ్ళకి, నార్మల్ క్రియాటిన్ ఉన్న పేషెంట్స్ కి అప్పటికప్పుడు 6 నెలల్లోనో 8 నెలల్లోనో 20-30 కేజీలు తగ్గుదాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడే డైట్ అండి. సో ఈ 6-7 నెలల్లోనూ 8 నెలల్లో ఈ 30 కేజీలు 20 కేజీలు తగ్గడం చూసి దీన్ని బాగా అడ్వర్టైజ్ చేసి కమర్షియలైజ్ చేసి షుగర్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్లు ఇది ఒక దివ్య ఔషధం కింద బాగా అడ్వర్టైజ్ చేశారండి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కి మాత్రం ఈ డైట్ పనికిరాదు. ఓన్లీ షుగర్ ఉండి హై బరువు ఉన్న పేషెంట్స్ కి మాత్రం కొంతకాలం వరకు రిలీఫ్ ఇస్తుంది, కొంత ఇన్సులిన్ తగ్గిస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ డైట్ లో ఉండగలరండి. అంతకన్నా ఈ డైట్ లో ఎక్కువ కాలం ఉండలేరు. అందుకని ఓవరాల్ గా కీటో డైట్ ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయిందండి.